అందరికీ నమస్తే. ధూమ్ధామ్ ముచ్చట్లు సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. కేసీఆర్ సార్ మాట్లాడితే జనం గుండెలను తాకుతుంది. రాజకీయం లీడర్లకు గజ్జు అంటుంటది. కుట్రలు చేసేటోళ్లకు కంటి మీద కునుకు కరువైతుంది. తెలంగాణ జోలికచ్చేటోళ్ళు తోక ముడవాల్సి వస్తుంది. అట్లుంటది మరి కేసీఆర్ సార్ సభ పెడితే. అసలు సార్ మాట్లాడే ఒక్కొక్క మాట తెలంగాణ దుష్మన్ల పాలిట తూట. అసలు నన్ను అడిగితే కొందరికి ఇప్పుడు నిద్ర పట్టుడు మాత్రం కల్లా అన్నట్టు సారేమన్నాడో షార్ట్ కట్ లో ఇనిర్రి మీరు. అగో చలో నల్గొండ సభ. మన కేసీఆర్ సార్ రాకతోని ఊరువాడ మురిసిపోయింది. సభ దగ్గరనే కాదు, టీవీల ముందు చూస్తున్న జనాలకు కూడా సారు మాటలతోని భరోసా వచ్చింది. అన్నట్టు అసలు ఈ సభ ఎందుకు పెట్టిండో సార్ మాటల్లో వినాలే. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్గొండ సభ. ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య. అసలు కృష్ణా నీళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది, ఇన్నేళ్ళు ఎట్లా కాపాడుకున్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుర్రు సార్ చెప్తుండు ఇనూరోళ్ళ. ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర పడ్డాయి. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. ఏ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంటే ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి? ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి, మన అవసరాలు చెప్పి, మన కరువు చెప్పి, మన బాధలు చెప్పి, ఇగో మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పచెప్పినారు ఈ గవర్నమెంట్. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. ప్రభుత్వం అంటేనే ప్రజలకు జవాబుదారి. జనం నమ్మి గెలిపించిర్రు, మరి వాళ్ళ మంచి కోసమే ఉండాలి కదా. కానీ చెయ్యిపాటు ప్రభుత్వం ఎట్లున్నదయ్యా అంటే, ఒక రైతుకు పంట పండిందట, వడ్ల రాసేయింది. ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోసిందట. వీళ్ళది ఏం పోతుంది? వాళ్ళకు కావాలి పదవులు, వాళ్ళకు కావాలి పైరవీలు, వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు. అన్నట్టు ఈ 10 ఏళ్లలో కరెంట్ ఎన్నడన్నా పోయిందా? కానీ ఈ 2 నెలల సంధి మాత్రం మార్పు మస్తుగానే పడుతుంది. తాపకోసారి కరెంటు పోతూనే ఉన్నది. ఆఖరికి అసెంబ్లీలో కూడా జనరేటర్లు పెట్టుకునే కాడికి వచ్చాయి. మరి అప్పుడు ఎట్లా వచ్చింది కరెంటు, ఇప్పుడు ఎందుకు ఉంటలేదు? మేము కరెంటు తెచ్చినాం ఆ రోజు. అంతకుముందు రాత్రి కరెంటు, పొద్దాక కరెంటు ఆగమాగం ఉండే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 7-8 నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చినాం రైతాంగానికి. మీరందరూ సంతోషంగా నడింట పడుకొని పంటలు పండించారు. కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. మొన్న మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే, ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయ రోగం వచ్చింది మీకు? తెలివిలేక, నడపరాక, చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుదాం అనుకుంటున్నారా? కరెంటు కష్టాలే కాదు, రైతు బంధు ఇంకా చాలా మంది వల్లే కదా.
రైతు బంధు అడుగుతానేమో కోమటిరెడ్డి సార్ ఏమన్నాడో లోకం అంతా చూసే. ఇక నా నోటితో నేను చెప్పా. ఇక దాని మీద మన కేసీఆర్ సార్ ఏమన్నాడో ఇంటే మీకు రోమాలు నిక్కవరుచుకుంటాయి. ప్రభుత్వం గుండెల రైలు బండ్లు ఉరికినట్టు అవుతుంది. అగో ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానికి కూడా శాతం అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే, ఇస్తే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను అని చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. ఇగో ఈ మాటతోని నల్గొండ సభ దద్దరిల్లిందోల్లా. జై కేసీఆర్, జై తెలంగాణ అనుకుంటా జనం పిడికిలెత్తిర్రు. అన్నట్టు చలో నల్గొండ సభ పెడుతున్నాం అనగానే ఈ కేసీఆర్ సార్ను తిరగనీయం రానీయం అని అనే కదా. మరి వాళ్ళ గురించి ఏమన్నాడు సార్ మాటలలో ఇనుర్రి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏం చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? ఇగో ఇది కేసీఆర్ సార్ అంటే. అన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు అటు మేడిగడ్డ టూరేసే కదా. గా టూరుతోని తెలంగాణ జనానికి ఏమంత అవసరమో సార్ చెప్తాడు ఇనూరల్లా. గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇయ్యాల కూడా 5,000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తారు? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. అంతే కదా. నీళ్లు కావాలే కానీ చూసొత్తాం కాల్సొత్తాం అనుకుంటా పోయిర్రు. మరి దీంతో ఎవరికి ఫాయిదా? ఇగో రైతులే అంటుర్రు ఈ మాట. ఆగుర్రే, ఇంకున్నది బ్యాటింగు. మాకు అధికారం రావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పుదాం, ఇష్టం నోటికి వచ్చింది చెప్పింది. ఇలా కొత్తగా మొదలుపెట్టిన దుకాణం కూడా కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో వరికి పంటలకు కనీస మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన 500 బోనస్ ఇయ్యారట. అంటే ఏమన్నట్టు? ఎందుకు చెప్పిన మరి అన్నాడు ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, రాష్ట్ర మంత్రివర్గం కానీ ఇప్పటికైనా పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు బంద్ చేసి వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించి మొత్తం అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి పోవాలి, మాట్లాడాలి, బిఎస్ ట్రిబ్యునల్ టైం ఫ్రేమ్ పెట్టమనాలి. ఇలా గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు ఎన్నో దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు 6 నెలల్లోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. అధికారానికి అయితే వచ్చినాం, మళ్ళీ చూసుకుందాం 5 ఏళ్ళ నాటికి అన్నట్టు వ్యవహారం చేస్తే ఊరుకోరు, గర్జిస్తారు, నిలదీస్తారు, ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు. ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు, లేచిన తెలంగాణ, టైగర్ తెలంగాణ. ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే 1,00,000 పిడికిలెత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ. ఇన్నరా? ఇగో ఇది తెలంగాణ మీద కేసీఆర్ సార్కున్న ప్రేమ. రాష్ట్రం తెచ్చిన మనిషి అదే రాష్ట్రం ఆగమైతుంటే కూర్చొని ఉండలేడు. అందుకే పానం మంచిగా లేకున్నా రాష్ట్రం కోసం నల్గొండ గడ్డ సాక్షిగా జంగు సైరన్ మోగిచ్చిండోల్లా. కేసీఆర్ సార్ ఏదన్నా సభ పెడితే చరిత్రలకు ఎక్కుతుంది. మన తెలంగాణ కన్ను అర్పకుండా చూస్తుంది. కేసీఆర్ సార్ను డైరెక్ట్ చూసేదందుకు, సార్ మాటలు ప్రత్యక్షంగా వినేదందుకు లక్షల మంది సభ తవ్వబడతారు. ఇగో ఇప్పుడు చలో నల్గొండ సభకు సీమల దండు లెక్కనే కదిలింది తెలంగాణ. సమ్మక్క సారక్క జాతర నల్గొండలో అవుతుందా అన్నట్టు అనిపించింది. అగో చూడరి జనజాతర. వారే వా, అగో జనజాతర అంటారు చూడు. ఇగో గిట్లనే ఉంటది. మేడారం సమ్మక్క సారక్క జాతరకు జనం ఏ తీరులు వస్తారో
నల్గొండలా మన కేసీఆర్ సార్ పెట్టిన సభకు గట్లనే వచ్చిర్రోళ్ళ. ఒక్కటే పిలుపుతోని లక్షల మంది వచ్చిర్రు. చూస్తుర్రా, ఈడ జనమే ఆడ జనమే, అగో మీద కూడా ఎక్కిర్రు. ఎటు చూడు పబ్లికే పో. అసలు ఈ మైదాన్లో ఎంత మంది ఉన్నారో మైదాన్ బయట ఇంతకు రెండింతలు వచ్చిర్రు. పొద్దుపొద్దుడు సందే తెలంగాణ పల్లెలన్నీ నల్గొండ తోవ పట్టినాయి. జాతరకు బయలుదేరినట్టే జనాలు కదిలిర్రు. వీళ్ళు వాళ్ళు అని కాదు, రైతులు, ఆడపడుచులు, పెద్ద మనుషులు, ఆటో డ్రైవర్లు గిట్లా ప్రతి ఒక్కరు కేసీఆర్ సార్ కోసం ఎర్ర టెండల నల్గొండ గడ్డకచ్చిర్రు. సార్ను చూసి సంబరపడ్డారు. అన్నట్టు మన బీఆర్ఎస్ సభ అంటేనే ఆటలు పాటలు ఏ తీర్లుంటాయో తెలుసు కదా. ఇగో ఈ నల్గొండ సభల దుమ్ము రేపిర్రోలా. కళాకారుల ఆటపాటలకు జనాలు గులాబీ జెండాలు ఎగరేసుకుంటా ధూమ్ ధామ్ చేసిర్రు. అగో ఆకాశగంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాలా, మనిషి దాచుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాలా, అరుపుతో కాదు పేర్చిన పల్లెకు ఉయ్యాలో ఉయ్యాలా, కంచములో నా మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాలా, ఆగలిగర్రు వాడి మీరై మాలో నెత్తురు వేడి మీరై ఉద్యమాను కొలబడి బడి మీరై వెనుకులు పడిన బుక్కల మీరై కన్నల్లారా ఓ సిల్లల్లారా మా అన్నల్లారా ఓ సిల్లల్లారా ఈ గడ్డ మీద బాలపక్క బిడ్డలారా వీరుల్లారా వీరామణితల్లారా అమ్మారున మూటై రణమున బడిగినారా. ఏ మాటకా మాటేనొల్లా. అసలు ఆంధ్రాల ఎవరు మెచ్చినా మెచ్చకున్నా నాకు మాత్రం మన రోజక్క బాగా నచ్చుతుంది. దిల్దార్ మనిషి అంతేనా కాదా? అప్పుడప్పుడు ప్రతిపక్ష పోలను ఏమన్నా కబడ్డీ ఆడుతుందా? అసెంబ్లీలనే కాదు మైదాన్లో కూడా కబడ్డీ ఆట ఆడింది. మరి ఎంతమందిని అవుట్ చేసింది, ఎన్ని పాయింట్లు గెలుచుకున్నది, ఒమల్క అరుసుకొద్దాం రారి. రోజక్క వస్తున్నా నీ కాడికే. అగో రోజక్క వచ్చింది. అక్క నమస్తే, అంత మంచేనా? అయితే ఇప్పుడు అక్కగారు ఇగో ఈ పిల్లగాన్లతోని కబడ్డీ ఆడుతుంది అన్నట్టు. అగో కూతకొస్తుంది. కబడ్డీ 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 కబడ్డీ. ఓ పిల్లగా అన్నా, అక్కను అవుట్ చేద్దామనే చూస్తున్నావు. కబడ్డీ ఛాంపియన్ ఇక్కడ. యాహూ, పాయింట్ వచ్చింది పాయింట్ వచ్చింది పాయింట్ వచ్చింది. ఇప్పుడు అట్నుంచి ఓ పిల్లగాడు కూతకత్తుండు. అక్క మళ్ళోసారి కూతవో అక్క, ఈసారి అటో ఇటో తేలిపోవాల్సిందే పో. చూసి రానుళ్ళు రోజక్క ఆట ముందు వీళ్ళందరూ బలాదూరే. ఒక్కలంటే ఒక్కలు కూడా అవుట్ చేయలేకపోయారు అక్కను కదా. అసలు నన్ను అడిగితే రోజక్క అప్పట్లో సినిమాలో పోయింది, కానీ కబడ్డీ ఆట పోతే మాత్రం మన దేశానికి బొచ్చడు ప్రైజులు అచ్చు కావచ్చు. అక్క ఆట అట్లున్నది మరి. ఇవి ఇవాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొస్తా. టాటా.